గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చిట్చాట్లో భాగంగా గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అని రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరిగిన వివాదానికి ఆరోపణలకి సంబంధం ఉందా? అసలు ఎవరో ఆరోపణలు కరెక్టు? ఎస్ఎల్బీసీ ముందుకు సాగేనా? దీనిపై ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటి, నేను నీటిపారుదల ఇంజనీర్ని కాదు, నేను ఏ ప్రభుత్వ రంగంలో పనిచేయలేదు ఇంజనీర్ గా. రెండవది, నీటిపారుదల ప్రాజెక్టులలో జరుగుతున్న వేల కోట్ల దోపిడీ, దానివల్ల ప్రజల ఖజానా, మొత్తం ప్రజల భవిష్యత్తును ఎలా సర్వనాశనం చేస్తున్నారు. దీంట్లో అన్సస్టైనబుల్ కాళేశ్వరం లాంటి ఒక భయంకరమైనటువంటి ఎత్తిపోతలతో తెలంగాణ సమాజాన్ని, ఇలా అన్సస్టైనబుల్ స్కీమ్స్ ఏమిటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, సస్టైనబుల్ నీటిపారుదల విధానాలపైన లోతుగా ప్రజా పక్షపాతంలో ప్రజల కేంద్రంగా రాసేటటువంటి విశ్లేషణ చేసే రచయితని, దాంతోపాటు దానిపైన ప్రజల్లో వాస్తవాలని చెప్పడం కొరకు ఉండేటటువంటి యాక్టివిస్ట్ ని, సేమ్ టైం లాయర్ ని. ప్లీజ్. అయితే ఈరోజు ఎస్ఎల్బిసిలో కొనసాగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఇది సిమిలర్ విషయాలు, ఇలాంటి ఈ తప్పులే కొన్ని విషయాలు అటు కాళేశ్వరంలోను ఇటు పోలవరంలోను ఎస్ఎల్బిసిలోను కొనసాగుతున్నాయి. అంటే ఎప్పుడైతే రాజకీయ నాయకుల ఇంటర్వెన్షన్ ఎక్కువ పెరిగి ఒక నీటిపారుదల ప్రాజెక్టులో దాంట్లో ఉండేటటువంటి నిపుణులకి దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా పోతుందో, కాళేశ్వరం లాంటి విపత్తు తలెత్తుతా ఉంది. అటు పోలవరం లాంటి కింద ఉన్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు మన కూలిపోయి స్పిల్వేల్కే ముప్పు వచ్చేటటువంటి పరిస్థితి. పోలవరం రేపు 2027 కల్లా దాన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ డెడ్ లైన్స్, కాళేశ్వరంలో డెడ్ లైన్, పోలవరంలో డెడ్ లైన్, దీన్ని కూడా ముగించాలనేటువంటి దాంతో ఒక తొందరపాటుతో నిపుణులకు ప్రాధాన్యత లేకుండా దాంట్లో 4.5 సంవత్సరాల నుంచి ఎస్ఎల్బిసిలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నిలిపివేసినప్పటి నుంచి ఈ రోజు ఏదైతే భారీ విపత్తు జరిగి పైనుంచి 4 రోజులుగా ఈ 6 రోజుల కంటే ముందు 4 రోజులు టీబీఎం యంత్రాంగం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ జేపీ వాళ్ళు కానీ రాబిన్సన్ వాళ్ళు కానీ ఏదైతే పని మొదలు పెట్టారో, కేవలం 4 రోజుల్లో పైనుంచి ఒక భయంకరమైనటువంటి భూకంపం లాంటి తాకిడితో ఒక దాదాపు 200 మీటర్ల వెడల్పుతో 3-4-5 టన్నుల బండరాళ్ళు, మట్టి అంతా పైనుంచి కూలింది. అంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పైనుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు నుంచి 8,000 లీటర్ల నీళ్ళు వస్తుందండి. 14వ కిలోమీటర్ నుంచి దాదాపు 9వ కిలోమీటర్ వరకు నీరు పూర్తిగా నిలిచింది. 9వ కిలోమీటర్లో 1.5 అడుగులు అంటే 1.5 అడుగులు, 9.5 కిలోమీటర్లలో 2 ఫీట్లు 2 అడుగులు, తర్వాత 10.5 అడుగు కిలోమీటర్లలో 2.5 అడుగుల మట్టం. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ బొరద, దానితో పాటు బొరద నీరు అంతా కలిపి 2.5-3 అడుగుల నీరుంది. ఇది దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ నీటిని బంధించకుండా, ఈ నీటిని అరికట్టకుండా, ఈ నీటిని అరెస్ట్ చేయకుండా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ రాబిన్సన్ వాళ్ళు కానీ జేపీ వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ దీన్ని తక్కువ అంచనా వేసి ఈ టన్నెల్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ సొరంగ కెనాల్ 44 కిలోమీటర్ల సొరంగ కెనాల్ ఏదైతుందో, దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అనుకోవడమే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు ఇప్పటి వరకు చెప్పలేదు. ఇక్కడ చాలా కీలకమైన విషయం అండి. హైదరాబాద్ నగరంలో మనం మాట్లాడుకునేటటువంటి సమయంలో వేసవి ప్రారంభమైంది. గత 2 నెలల క్రితం నుంచే, ఇప్పుడు వేసవి ప్రారంభమైంది, గత 2 నెలల క్రితం నుంచే ఒక ప్రజలు నివసిస్తున్నటువంటి ఒక గృహ సముదాయానికి ప్రతి దానికి ఒక 12 టైర్ల లారీల ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ ని 15 వాడుతున్నారండి. అంటే ఒక మనిషికి 3,000
రూపాయల చొప్పున నీటికి ఖర్చు చేస్తున్నారు ఒక మనిషికి. చాలా హైదరాబాద్ నగరంలో చాలా అపార్ట్మెంట్స్ లో. ఇలాంటి సమయంలో నేను మళ్ళీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగం కాడికి వస్తున్నాను. అక్కడ 5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్లు పైనుంచి వస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. అంటే ఈ సమయంలోనే ఎంత పోస్తే ఇది రేపు మేలో ఎంత పోస్తుంది, ఏప్రిల్లో ఎంత పోస్తుంది, లేదా జూన్ లో ఎంత పోస్తుంది. అంటే పై నుంచి వస్తున్న ఈ వాటర్ ని మనం మరి స్టాప్ చేయలేమా? అది స్టాప్ చేస్తేనే కదా ఈ కార్యక్రమం ముందుకెళ్ళేది అంటున్నారు. సదిస్తారు ఇక్కడ కీలకమైన విషయం. అక్కడ మిత్రులు ప్రొఫెసర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మిషన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆలోచించాల్సిన విషయం. జూలైలో వర్షాలు వస్తాయండి. జూన్ లో వర్షాలు మొదలై జూలైలో వస్తాయి, ఆగస్టులో భారీ వర్షాలు వస్తాయి, సెప్టెంబర్ లో భారీ వర్షాలు వస్తాయి. కృష్ణాలో, గోదావరిలో, మన గోదావరిలో చాలా వర్షాలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 28 లక్షల క్యూసెక్ల వరద అక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ భూ ఉపరితలము ఆ నల్లమల అడవుల్లో ఆ శిఖరం ఎగువన ఉండేటటువంటి పరివాహంలో, అంటే ఆ సొరంగం దగ్గరికి ఈ రోజు 5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్ల నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు డివాటరింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. డివాటరింగ్, బురదతో కూడినటువంటి డివాటరింగ్ మిషన్స్ ఏం లేవు. మరి రేపు వచ్చేటటువంటి 20,000 లీటర్ల నీళ్ళని అధిక వర్షాలకు ఎలా క్లియర్ చేస్తారు? 30,000 లీటర్ల నిమిషానికి 30,000 లీటర్లు వస్తే ఎలా క్లియర్ చేస్తారు? నిమిషానికి 50,000 లీటర్లు ఎలా క్లియర్ చేస్తారు? నిమిషానికి 1,00,000 లీటర్ల వాటర్ వస్తే ఎలా క్లియర్ చేస్తారు? ఒకానొక సందర్భంలో అసలు ఆ పైనుంచి వచ్చేటటువంటి ఏదైతే దీనంతా ఏమంటారంటే షియర్ జోన్ అంటారండి. షియర్ జోన్ అంటే భూ ఉపరితలంలో కానీ లేదా ప్రాజెక్టులోంచి కానీ ఆ షియర్ జోన్ అంటే ఆ మట్టికి సంబంధించినటువంటి ఆ భూగర్భ మట్టి స్వభావానికి సంబంధించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా నీళ్లు పోవడానికి అవసరమైనటువంటి స్పేస్, నీళ్లు పోవడానికి అవసరమైనటువంటి వాక్యూమ్ ని అది ఏర్పాటు చేసుకొని అది మొత్తం కూడా అది కిందికి తీసుకొస్తుంది. కాబట్టి ఇది మనం వేసవిలోనే కనుక అరెస్ట్ చేయకపోతే దాని కింద వీళ్ళు చెప్పారు ఏది ఐరన్ షీట్ పెట్టాము మేము, ఒక సిమెంట్ సెగ్మెంట్ పెట్టాము. ఆ సిమెంట్ సెగ్మెంట్ లను కూడా తన్నుకొని బయటకు వచ్చింది. ఫస్ట్ దాన్ని అరెస్ట్ చేయకుండా సింపుల్ ఒక 4 ఇంచుల దానితోని గనక మనం దాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కనుక మనం భావించినట్టయితే అంటే ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటారు, అంటే పదార్థం యొక్క ప్రకృతి యొక్క శక్తి ముందు మనిషి నిర్మించినటువంటి యాంత్రిక శక్తి గాని మనిషి చేసినటువంటి కొన్ని నిర్మాణాలు బలమైనవి అనుకునేటువంటి శక్తి కూడా ఏది ఆపదు. ఆ పదార్థ చైతన్యం ముందు మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడుతుంది. కాబట్టి ఆ పదార్థ చైతన్యాన్ని అంటే అక్కడ మట్టి స్వభావాన్ని ఆ ప్రాంతానికి పై ప్రాంతంలో ఉండేటువంటి పరివాహంలోంచి ఎంత భారీ ఎత్తున నీరు వస్తుంది, ఆ నీరును సుస్థిరంగా ఎలా డైవర్ట్ చేయాలి అనేది చాలా కీలకమైనది. దాన్ని ఎలానో అరెస్ట్ చేస్తామని బంధిస్తామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం అవుతుంది. రైట్. గోవర్ధన్ గారు, ఇందాక మీరు కూడా ప్రధాన రీజన్ ఈ వాటర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది ఇది అనేది ఒక ప్రధాన సవాల్గా కనిపిస్తుంది. ఆ వాటర్ని డైవర్ట్ చేయడం ఎట్లా సార్? ఆ వాటర్ రాకుండా ఏం చేస్తే ఇంకా 10 కిలోమీటర్ల మార్గం కంప్లీట్ అవుతుంది, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది? సార్ ఇక్కడ ఇప్పుడు ఇందాక ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే ఇక్కడ వాటర్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అంటే వాటర్ ని అరెస్ట్ చేయడానికి అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే సిమెంట్ అంటే మొత్తం ఏదైతే 4 రోజులుగా తవ్వారో 4.5 సంవత్సరాలుగా వాటర్ పైనుంచి కిందికి వస్తుంది. 4.5 సంవత్సరాల నుంచి ఆ టన్నెల్ మొత్తం నిండిపోయింది. శ్రీశైలంలో భారీ వరదలు వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం నిండినప్పుడు వెనక ఇన్లెట్ ఏదైతే ఉందో ఇన్లెట్ నుంచి భారీ ఎత్తున నీళ్లు వచ్చాయి. టన్నెల్ మొత్తం వాటర్ తో అక్యుములేట్ అయిపోయింది ప్రతి వర్షాకాలంలో. ఈ సమయంలో ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ని అరెస్ట్ చేయడానికి నీటిపారుదల యంత్రాంగం, దాంతో పాటు జేపీ కంపెనీ, రాబిన్సన్ కంపెనీ అక్కడ ఒక షీట్ పెట్టారు పైన. ఆ షీట్ పెట్టి ఇంకా ముందుకెళ్తున్నటువంటి సమయంలో పైనుంచి అప్పటికే ఆ టన్నెల్లో ఇదివరకు లేనటువంటి రంధ్రం, అంటే 4-5 సంవత్సరాల క్రితం కేసీఆర్ 11 కిలోమీటర్లు ఏదైతే చేశారో అంతకుముందు రాజశేఖర రెడ్డి 24 కిలోమీటర్లు చేశారు. 52%, 22%. మిగతా రిమైనింగ్ 9-10 కిలోమీటర్ల లోపు ఉంది, 11 కిలోమీటర్ల లోపు. అయితే దీనికి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ వచ్చినప్పుడు పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా కిందికి భారీ ఎత్తున వస్తుంది.
5,000 లీటర్ల నుంచి 8,000 లీటర్ల నీటి బరువును ఆపేటటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం ఈ సిమెంట్ 4 ఇంచుల ఏటావాలుగా ఉండేటటువంటి దానికి లేదండి. దానికి సమర్థత లేదు, అది ఆపలేదు. రెండవది మీరు ఇంకో సవాలు అంటే ఇది కేవలం ఏది మనం ఆక్సిజన్ పంపించడము, డీవాటరింగ్ చేయడము మిగతాది కాదు. అసలు ఆ వాటర్ ని ప్రకృతి అనుసరించినటువంటి పద్ధతిలో చాలా సుస్థిరంగా పైనుంచి వస్తున్నటువంటి భారీ జల ప్రవాహాన్ని, భారీ నీటి జలలని దాన్ని సుస్థిరంగా దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని సుస్థిరంగా డైవర్ట్ చేయాలి. దాన్ని ఏదైతే సొరంగ మార్గంలో ఉండేటటువంటి దాని స్లాబ్ పైన గనక పడనిస్తే ఆ సొరంగ మార్గంలో ఉండేటటువంటి రూప్ ఉండేటటువంటి శక్తి, ఆ రూప్ ఉండేటటువంటి ఆ సొరంగ మార్గంలో ఆ నెత్తి పైన ఉండేటటువంటి ఆ రూప్ ఉండేటటువంటి సామర్థ్యం, ఆ స్లాబ్ సామర్థ్యం పైన ఉండేటటువంటి వచ్చేటటువంటి వాటర్ కంటే చాలా తక్కువ అండి. పైన ఉండేటటువంటి మట్టి 200 మీటర్ల వెడల్పు మట్టితో పెద్ద పెద్ద 4-5 టన్నుల బండరాళ్లతో కలిపి పడ్డాయి. 200 మీటర్ల మట్టి బరువు, దాంతో పాటు 4 టన్నుల బండల బరువు, అది మొత్తం కలిపి ఆఫ్టర్ ఆల్ ఒక సిమెంట్ స్ట్రక్చర్ ఏమవుతుందండి? హౌ ఇట్ విల్ అరెస్ట్ ద వాటర్? నేను చెప్పేటటువంటి జూలైలో, ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో ఇంకా ఎక్కువ పైన ఎంత నీళ్ళు వస్తుంది? పైన పరివాహంలో అంటే మనకు వర్షపు యొక్క తీవ్రతను బట్టి నదిలోకి వచ్చేటటువంటి వాటర్ యొక్క అక్యుములేషన్ ఉంటుందండి, నీటి ప్రవాహం ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, వేగం ఉంటుంది. ఆ క్రమంలో ఎప్పుడైతే నీరు ఒక చోట ఒక పరివాహంలో డౌన్ స్ట్రీమ్ వైపు అక్యుములేట్ వస్తుంటే ఆ సమయంలో దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ డౌన్ స్ట్రీమ్ కాదు, అక్కడ ఏటావాల్ స్ట్రీమ్ కాదండి. ఇక్కడ వాటి ప్రజలు కానీ ఇక్కడ లక్ష్మణ్ రావు గారు అందరూ గమనించాల్సింది అంటే అది నిట్ట నిలువున పైనుంచి నీళ్లు వచ్చి కుమ్మరిస్తుంది. సుదీర్ఘమైనటువంటి అది 4 కిలోమీటర్ల వ్యాసార్థంలో చెప్పారు కదా. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి కార్మికులు, ఈ కార్మికుల్ని కూడా యూపీ సంస్థ కానీ అటు వాళ్ళు కానీ అత్యంత దుర్మార్గంగా రాబిన్సన్ వాళ్ళు కానీ చాలా చీప్ లేబర్ ను ఉపయోగించుకుంటున్నారు. పాపం వాళ్ళకి గత 3-4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి రోజు 800 కూలీ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అలాంటి చోట పనిచేయడానికి అసలు చాలా ప్రాంతాల్లో దాని లోపలికి వెళ్లి పనిచేయడం అంటేనే అత్యంత ప్రాణ ప్రమాదం. అలాంటి చోట జీతాలు ఇవ్వకపోవడము, చౌక కూలీగా పనిచేసుకోవడము. రెండవది ఇలా చనిపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ శవాలను పోస్ట్ మార్టం చేయకుండా ప్యాకింగ్ చేసేసి ఐస్ లో ప్యాకింగ్ చేసేసి వాళ్ళ శవాలను నేరుగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చచ్చిపోయినటువంటి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 2 నుంచి 3 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలి. దాంతో పాటు జేపీ సంస్థ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి, ఆ రాబిన్సన్ సంస్థ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి. ఈ 2-3 కోట్ల రూపాయల డబ్బు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఆ మరణం మన బంధువుల్లోనో, మన కుటుంబంలోనో, లేదా మన సన్నిహితుల్లోనో జరిగిందని చెప్పేసి ఊహించుకుంటే అసలు మనం భరించగలమా?